దీంతో ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాతగా, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కబోయే రౌడీ జనార్దన్లో హీరోయిన్గా ఎంపికైంది. అగ్రిమెంట్ ప్రకారం అదే బ్యానర్లో రెండో ప్రాజెక్టుగా ఎల్లమ్మను అంగీకరించనున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ స్క్రీన్ పై ఎలాంటి మ్యూజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగువాడైన దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్లో పాటు కోలీవుడ్, బాలీవుడ్లోనూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వందల చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన ఆయన రాక్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. డిఎస్పీకి మంచి కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని అందరికీ తెలిసిందే. ఆయన ఎన్నో స్టేజ్ షోలలో కూడా, ఫిల్మ్ ఈవెంట్లలో కూడా తన హాస్యంతో, ఎనర్జీతో ప్రేక్షకుల్ని అలరించారు. గతంలో చాలా మంది దర్శకులు ఆయనను హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నించినా సంగీతానికి తన జీవితం అంకితం అంటూ తప్పించుకున్నారు. ఈసారి మాత్రం వేణు చెప్పిన కథ నచ్చడంతో తన మనసు మార్చుకొని ఎల్లమ్మ చేసేందుకు అంగీకరించారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మీకు గనక నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.